తెలుగు, సంస్కృత భాషల ఖ్యాతిని ఖండాంతరాలలో విస్తరింపచేస్తున్న యువ శతావధాని ఉప్పులదడియం భరత్ శర్మ తిరుపతి నగరానికి తమ విద్యార్థిగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి గర్వకారణమని వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి అన్నారు. తిరుపతికి చెందిన యువ శతావధాని ఉప్పులదడియం భరత్ శర్మ సంస్కృతాంధ్రాల్లో పాండిత్య ప్రదర్శన నిమిత్తం వారి గురువుగారు త్రిభాషా మహా సహస్రావాదని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్తో కలిసి దుబాయి, యుఏ దేశంలో 10 రోజుల పాటు పర్యటించి వివిధ సాహిత్య వైదిక కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతంగా తిరుపతికి విచ్చేసిన సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆదివారం ఉదయం తిరుపతి శ్రీ కోదండ రామాలయం దక్షిణ మాడవీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు మరియు రాయలసీమ రంగస్థలి అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డిల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిష్యునిపై బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ వాత్సల్యం ఎనలేనిదన్నారు. తిరుపతికి చెందిన యువ శతావధాని ప్రవచనకర్త ఉప్పలదడియం భరత శర్మ డిసెంబర్ 19 నుండి 28వ తారీఖు వరకు 10 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో సంస్కృతాంధ్రాల్లో పాండిత్య ప్రదర్శనకు వెళ్లి విజయవంతంగా రావడం పట్ల సందర్భంగా శతావధాని భరత్ శర్మను తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, బ్రాహ్మణ బ్యాంక్ మేనేజర్ పిఆర్ఎల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు రోచనో రోచమాన శోభనో శోభమాన కళ్యాణ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. అవధాన కళామ తల్లికి హృదయపూర్వక నమస్కారాలు. అవధాన కళ మన ఆంధ్రదేశానికి చక్కటి వరం. సరస్వతి అనుగ్రహం చేతనే మనకి అవధాన కళ అబ్బింది. తిరుపతి వెంకట కవుల దగ్గర నుంచి మన భరత్ శర్మ వరకు కూడా ఈ అవధాన కళ జగీయమానంగా వెలుగుతోంది. ఈ భరత్ శర్మ మా విశ్వవిద్యాలయంలో సాక్షాస్త్రి చదువుతున్నటువంటి సమయంలో వారి తల్లిదండ్రులు ఇతన్ని పరిచయం చేశారు. ఇతనిలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి కళని, ఆ తేజస్సుని నేను చూశాను. సరస్వతి అనుగ్రహం ఇతనికి పూర్ణంగా ఉంది. సుమారు ఒక అర్ధశతం అవధానాలన్నింటినీ కూడా ఇక్కడ చేశాడు. శతావధానం కూడా చేశాడు. వీరి గురువుగారు అయినటువంటి వద్దిపర్తి పద్మాకర్ అవధాని గారు వారికి అనేక అవకాశాలు వచ్చినప్పుడు వారి శిష్య వాత్సల్యంతో అందరినీ కూడా కలుపుకుని వెళ్ళేటువంటి వారు. వారి 22వ శతావధానం ఖండాంతరాల్లో ఉండేటువంటి అనూపు దేశాల్లో, అంటే గల్ఫ్ కంట్రీస్లో ఏర్పాటు చేశారు. గల్ఫ్ కంట్రీస్లో కూడా మన భారతీయమైనటువంటి ఒక స్వామినారాయణ మందిరాన్ని కూడా నిర్మించారు అబుదాబీలో. ఆ సందర్భంగా వారి చేతను ఒక 300 వరకు చేసినటువంటి భాగవత సప్తాహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి నిర్వహించడానికి, శతావధానం నిర్వహించడానికి ఒక సంయోజకుడిగా మన భరత్ శర్మని తీసుకెళ్ళడం మాకెంతో ముదావహం. అంతేకాకుండా ఇతని ఆశు కవిత, అద్భుతమైనటువంటి ఆశు కవిత ఇతనిలో ఉంది. చాలా చక్కగా మనమంతా కూడా యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించాం. ఒక వారం రోజుల పాటు భాగవత సప్తాహం, ఈ శతావధాన కార్యక్రమాన్ని నిర్వహించి ఎంతో జయగీయమానంగా మనకి వచ్చినటువంటి మన తెలుగు తేజం తిరుపతి పురానికి గర్వకారణమైనటువంటి భరత అవధానికి మనమంతా సన్మానించడానికి మనమంతా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇక చిగోరా అంటే చిత్రపు గోపాలరావు, రమాసుందరి వారి యొక్క ఆధ్యాత్మిక సంఘం ప్రకారంగా హనుమంతరావు గారు మొట్టమొదటి వెళ్ళేటప్పుడు కూడా వారికి సన్మానం చేశారు. అలాగే వచ్చినప్పుడు కూడా సన్మానం చేయాలని వారి కోరిక. రేపు మా విశ్వవిద్యాలయంలో ఇతనికి స్వాగతం చెప్పాలని మేము అనుకునేటువంటి సందర్భంలో
వారు ఈ భవ్యమైనటువంటి కార్యక్రమం నిర్వహించారు. అలాగే గోపి గారు, మిగిలినటువంటి కృష్ణదేవరాయ కళా సంస్థాపకులైనటువంటి వారందరూ కూడా ఇక్కడ చేరడం, అంతేకాకుండా మా ఫస్ట్ లేడీగా ముందు ఉండేటువంటి ప్రసన్న గారు ఇక్కడ రావడం, వారి సహయోగులు అందరూ కూడా మంచి దేవీ స్వరూపులైనటువంటి వారంతా కూడా వచ్చి ఈ భరత శర్మకి ఆశీర్వదించడం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. అంటే ఒకటి పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా మన చిన్న భరత శర్మ మా దగ్గర సంస్కృతంలో చేసాడు అవధానం. అలాగే తెలుగు అవధానాలు ఎన్నింటిలో మనం అంతా చూస్తూ ఉన్నాం. ఇంకా అద్భుతమైనటువంటి ఇవి మేము వెళ్ళేలోపుగా, అంటే ఇతని అధ్యయనం పూర్తయ్యేలోపుగా ఇక్కడ సహస్రావధానాలు ఎన్నో చేయాలి అని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, మన తిరుపతి వారి గర్వకారణంగా ఉండేటువంటి ఈ కార్యక్రమం సర్వతోముఖంగా విశ్వవ్యాప్తంగా ఉండాలి, ప్రచారం జరగాలి అని కోరుకుంటూ, ఈ జనులా పుత్రుని కనుగొని పొగటిక పుత్రోత్సాహంబునందు అని చెప్పినట్లుగా మన రాజీవలోచన శర్మ గారు, అలాగే వారి శ్రీమతి, వారి తల్లిగారు అంటే ఈ అవధాని గారి నాయనమ్మ గారు, వారి యొక్క కోరిక, ఆ కోరికను ఇంకా కూడా బలప్రదం చేయాలి. వారి ఆశీర్వచనంతో ఈ చిరంజీవి భరత శర్మ ఇంతవరకు ఎదిగాడు, ఇంకా ఎదగాలి అని ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా హనుమంతరావు గారికి, ఇంకా తదితర పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు సమర్పిస్తూ, జయతు సంస్కృతం, జయతు సరస్వతి.